హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన వంటలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే ఇంట్లోనే ఈజీగా చాలా సింపుల్గా పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని మనమైతే పలావ్కి వేసుకునే స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అవన్నీ చక్కగా వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ అన్నీ చక్కగా వేయించుకున్నానండి. ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేదాకా వేయించుకున్న తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్, అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను. ఇంట్లో కొద్దిగా పెరుగు ఉంటే ఆ పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కనుక లేకపోతే నిమ్మకాయ ఉన్న వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి అయితే నేను ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా బిర్యానీ మసాలా వేసాను. ఆ రెండు వేయడం వల్ల కలరు చాలా బాగుంటుంది. రైస్ ఉడికిన తర్వాత చూడటానికి చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి. ఇక్కడైతే చూసారా మొత్తం చక్కగా ఉడికిపోతుంది కదా. నేనైతే ఎసరు పోసుకుంటున్నాను. ఈ ఎసరు అయితే నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అందుకే 1-1.5 చొప్పున నేనైతే నీళ్ళైతే పోసుకున్నాను. నేనైతే ముందుగానే బియ్యం అయితే నానబెట్టుకున్నాను. అలా నానబెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది రైస్, త్వరగా కూడా ఉడికిద్ది. అందుకే నేనైతే రైస్ ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట. చూసారా ఇక్కడైతే ఎసరు కాగిపోతుంది. దీంట్లోకి అయితే నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సరిపోయేంత అయితే వేసుకోవాలి. ఒకసారి తిప్పుకొని చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాను. ఈ ఎసరైతే తెరిలిపోయింది చూసారా. ఒక 10-15 నిమిషాల్లో ఎసరైతే తిరిగి వచ్చేసింది. నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే నీళ్లు పంపేసుకొని ఎసట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇది ఉడికిపోతుంది. ఇక చక్కగా ఇది 10 నిమిషాలనైతే రైస్ ఉడికిపోతుందండి. నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది రైస్. సో ఇక్కడ నాకైతే అన్నం అయితే రెడీ అవుతుంది. ఈ పలావ్లోకి అయితే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు గోంగూర మటన్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. దీని కాంబినేషన్కి ఎంత బాగా వచ్చిందంటే ఈరోజు రైస్ అంత బాగా వచ్చింది. చాలా బాగుంది. మెతుకు అతకకుండా అసలు విడివిడిగా మంచిగా వచ్చింది రైస్, అంత బాగుంది. చూసారా అన్నం అయితే ఉడికిపోతుందండి. ఇంకొక 10 నిమిషాలు దీన్ని అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చాలి. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఏదన్నా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇదైతే చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ అది కాక ఇది ఎంతో ఇష్టంగా కూడా తింటారు. అంత బాగుంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి ఏం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుని చక్కగా సింపుల్ పలావ్ అండి. అంత బాగుంది. చూడండి ఇక్కడ చక్కగా ఉడిగిపోయిందండి. కొంచెం నీరుంది. మనం ఒక్క 10 నిమిషాలు కనుక మూత పెట్టినట్టయితే చక్కగా నీరు కూడా దిగిపోయి మనకైతే అన్నం రెడీ అయిపోతుంది. చూసారా కలర్ ఎంత బాగుందో. బిర్యానీ కలర్లోనే ఉంది కదా, పలావ్ లాగా లేదు, బిర్యానీ లాగే ఉంది చూడడానికి కూడాను. అందుకే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ అన్నం అయితే చక్కగా నీరు కూడా దిగిపోయిందండి. అన్నం నాకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి ఇక్కడ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఇక అంత బాగా వచ్చింది రైస్. మీరు కూడా ట్రై చేయండి. మీకైతే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అంత బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఈజీగా మన ఇంట్లో ఉండే దినుసులతోనే చక్కగా చేసుకోవచ్చండి పలావ్. అంత బాగుంటుంది. ఒట్టిదైనా కూడా తినేసేయచ్చు అండి, అంత బాగుంటుంది. ఒట్టి రైస్ అయితేనే బాగుంటుంది. నాకైతే అంత బాగుంటుంది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.